మల్లికార్జున్ ఖార్గే అట్లా చెప్తారా ఎవరన్నా? ఇది ముస్లింలను బద్నాం చేసుడు కాదా కాంగ్రెస్ పార్టీ? ముస్లింలకు ఇప్పుడు తెలివితేటలు ఉండాలి. ఇక నేను క్లియర్ కట్గా చెప్తాను. నమాజ్ నిడిచిపెట్టి ఆర్ఎస్ఎస్ ఇంకా బీజేపీ వాళ్ళని వీళ్ళు జహరీలా సామ్ ఉనిహే మారు అని అంట. అట్లా చెప్తారా వదలు ఖురాన్లా? వీళ్ళకి ఇంకా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారంటే వీళ్ళకి సిగ్గులు శరాలు ఏడదాకున్నాయి కాంగ్రెస్ వాళ్ళకని అంటున్నారు. ఇంత విషయమా, నిలువెత్తు విషయమా ముస్లింలకు అర్థమవుతుందా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు మిమ్మల్ని సుఖశాంతులతో ఉండనియరు, భారతావనాన్ని శాంతిగా ఉండనియరు. ఇవి హేట్ స్పీచ్లు కనబడాయి రేవంత్ రెడ్డి గారికి. రాజకీయ అధికారం కోసం వీళ్ళు ఏడదాకరైనా పోతారు. ఇవాళ వీళ్ళే నరేందర్ సరెండర్ అని చెప్పి మాట్లాడతారు. అవి కాంగ్రెస్ కే घर में सिलेंडर बजाने का वक्त आ गया. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. వీళ్ళ సకదనాన్ని ఏం మాట్లాడాలో నాకు అర్థం కాదు. వీళ్ళ ముఖాలు ఎట్లుంటాయో నాకు అర్థం కాదు. మళ్ళా వీళ్ళు ఏ ముఖాలు పెట్టుకొని రాజకీయాలు చేస్తారో నాకు అర్థం కాదు. మల్లికార్జున్ ఖార్గే మైక్ పట్టుకొని దేశం మొత్తం వింటున్నప్పుడు ఏమని మాట్లాడిండు? ఖురాన్లో చెప్పిర్రంటే ఇది. అట్లా చెప్తారా ఎవరన్నా? ఇది ముస్లింలను బద్నాం చేసుడు కాదా కాంగ్రెస్ పార్టీ? ముస్లింలకు ఇప్పుడు తెలివితేటలు ఉండాలి. ఇక నేను క్లియర్ కట్గా చెప్తాను. అదే ఎవరైనా హిందూ నాయకుడో లేకపోతే బీజేపీ నాయకుడో ఇట్లా మాట్లాడినుంటే మొత్తం లొల్లి చేసి ఏదో జుదాన్ అని అంటారు చూడ స్లోగన్లు, సర్ తన్సే అని చెప్పి ఇవన్నీ స్లోగన్లు వస్తుండే. మళ్ళీ కాంగ్రెస్ మీద పల్లెత్తు మాటలు ఎందుకు మాట్లాడతలేరు మీరు? అసదుద్దీన్ ఓవైసీ కానీ లేకపోతే వీళ్ళు ఉంటారు కదా, ఈ ముల్లా మౌలవీ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరండి? అప్మానిత్ మత్కరు అని చెప్పి ఎందుకు మాట్లాడతలేరు? ఖురాన్లోకి ఇట్లా ఏమైనా రాసి ఉందా? మీరు నమాజ్ చదువుతున్నా పర్వాలేదు, నమాజ్ నిడిచిపెట్టి ఆర్ఎస్ఎస్ ఇంకా బీజేపీ వాళ్ళని వీళ్ళు జహరీలా సామ్ ఉనిహే మారు అని అంట. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అగర్ మాన్బిలి యావో జహరీలే సాంప్ హే ఖురాన్లో రాసిండ్రా బ్రదర్కి? ఇట్లా అట్లా చెప్తారా వదలు ఖురాన్లా? ఎవరైనా ముల్లా మౌలవీకి ఇట్లా చెప్పిర్రా బ్రదర్? పెద్ద పెద్ద స్కాలర్లు కూడా ఉన్నారు కదా ఇస్లాంలా, వాళ్ళు ఎవరన్నా ఇట్లా చెప్పిండ్రా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమాజ్ చదువుతున్నప్పుడు నమాజ్ నిడిచిపెట్టాలా అని చెప్పి ఖురాన్లో రాసిండ్రా బ్రదర్? వీళ్ళకి ఇంకా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారంటే వీళ్ళకి సిగ్గులు శరాలు ఏడదాకున్నాయి కాంగ్రెస్ వాళ్ళకని అంటున్నా. ఇప్పుడు హేట్ స్పీచ్ ఎవరు మాట్లాడినరు? రేవంత్ రెడ్డి ఆ రామ్ గారిని అడుగుతున్నా, ఏడవైనవరా నువ్వు నీ అయ్యా? ఇప్పుడు హేట్ స్పీచ్ ఎవడరా మాట్లాడుతున్నది? బీజేపీ ఆర్ఎస్ఎస్ పాములేరా? సరే ఒప్పుకుందాం, మీ దృష్టిలో పాములేని అనుకుందాం. మీరు ఏదో పెద్ద సక్కదా కొమోడో డ్రాగన్లురా మీరు. ఇంత విషయమా, నిలువెత్తు విషయమా? అది అంటారు కదా కొమోడో డ్రాగన్ అని. ఎందుకన్నా తెలుసా? దాని నోట్లా కొన్ని వేల క్రిమ జీవులు ఉంటాయట, విషజీవులు. ఓటర్లకు ఎన్ని రోజులు చూరని చేస్తారా నాయన మీరు? ఇది ఇట్లాంటి మాటలా మాట్లాడేది? ఇక్కడ ఎవరెవరు నేను అవమానించినావు తెలుసా? ఫస్ట్ భారత రాజ్యాంగాన్ని అవమానించినావు. ఇలా రాజ్యాంగాన్ని ఒక జాతీయ అధ్యక్షుడు అయి ఉండే ఏఐసిసిలా మల్లికార్జున్ ఖార్గే ఇట్లా మాట్లాడిండి అంటే ఆయన మతి స్థిమితం కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి నేను ఫస్ట్ క్వశ్చన్ ఇస్తాను. సెకండ్, మీరు ఇస్లాం మతాన్ని అవమానించిండ్రు. ఖురాన్లో రాసి ఉంది అని చెప్పి చెప్పిండ్రు. ఇది ఖురాన్లో రాసి ఉందా? మతతత్వ విద్వేషాలు ఇప్పుడు ఎవడు రెచ్చగొడుతున్నాడండి? నువ్వు నమాజ్ చదువుతున్నా, నమాజ్ ఇడిచిపెట్టేసి జైరీలే సాంపకు ఇట్లా మాట్లాడతాడు ఎవడన్నా? ఇట్లా రాసి ఉందా ఏంటన్న? ఇస్లాంకి వీళ్ళు అవమానం చేశారు. మూడోది, సెక్యులర్ వాదం అని చెప్పి మాట్లాడతారు కదా, వాళ్ళకి ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున్ ఖార్గే దెబ్బ తీసుకొచ్చిండా లేదా? మీరు ఆలోచించరు ఫ్రెండ్స్. ఇది షేమ్ఫుల్ ఇన్సిడెంటా కాదా? ఎలక్షన్లు మొత్తం ఇప్పుడు ఓటు బ్యాంకుల మీద నడుస్తున్నాయి. వెనకటికి వీళ్ళు ఏం చూరనిచ్చిర్రు? మొత్తం అందరికీ గరీబీ హటావ్ అని చెప్పి చెప్పిండ్రు. ఇప్పుడు ఇలా ముచ్చట్లు కూడా పట్టేటట్టు ఉన్నాడా? ఎవ్వడు లేడు. కంప్లీట్గా మతతత్వ విద్వేషాలు రెచ్చగొడుతున్నది ఎవడు? ఈ కాంగ్రెస్. ఈయన చరిత్ర కాదా? అసలు జైరీలే సాంపుల్ ఎవరు దేశం మొత్తంలో చెప్పురు మీరు? కాంగ్రెస్ వాళ్ళు కాదా? 2023లో ఇదే ఉదయానిధి స్టాలిన్ ఏమని మాట్లాడిండండి? సనాతన ధర్మం అనేది డెంగ్యూ మలేరియాతో సమానము అని చెప్పి చెప్పిండు. దాన్ని వీళ్ళు ఏమైనా ఖండించిండ్రా? ఖండించే తత్వం వీళ్ళకి ఏమైనా ఉన్నదా? ఖండించే సిగ్గుశరం ఏమైనా ఉన్నదా? సరే, నువ్వు బీజేపీ ఆర్ఎస్ఎస్లో పొలిటికల్గా ఏదైనా మాట్లాడినావని అనుకుందాం. బట్ వీడు సనాతన ధర్మాన్ని అన్నాడు కదా స్టాలిన్ అన్నట్టు, ఉదయానిధి స్టాలిన్ అన్నట్టు 2023లో. అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండించిందా? ఏం బతుకులు రానైనా మేము? నాకు అర్థం కాదు. కానీ అసలు ముస్లింలకు అర్థమవుతుందా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు మిమ్మల్ని సుఖశాంతులతో ఉండనియరు, భారతావనాన్ని శాంతిగా ఉండనియరు. శాంతి का प्रस्ताव ये लोगों के लिए केवल चूरन है और सेक्युलरिज्म की तो ढोंग इनके बारे में बात करना मुश्किल है. వీడికి ఆగిపోయిందా బ్రదర్? వీడికి ఆగలే. మీకు వీళ్ళని కూడా ఒకసారి పరిచయం చేస్తున్నా. వీళ్ళు వెనకటికి ఏమని అన్నారు? వీళ్ళందరిది ఒక మెమరీ తాజా చేస్తున్నా. 1980s 1990sలో బీఎస్పీ ఫేమస్ స్లోగన్ ఉండే. ఏమని ఉండే స్లోగను? తిలక్ బ్రాహ్మిన్స్ తరాజు బనియాస్ ఆర్ తల్వార్. వీళ్ళు ఏమని అన్నారు? గీలకే ఉంటుంది కదా, తిలక్ తరాజు ఆర్ తల్వార్ ఇన్హే మారో జూటే చోర్ జూటే చార్ అని చెప్పి మాట్లాడిండ్రు. ఎవరబ్బా తిలక్ పెట్టుకునేటోళ్ళు ఎవరు? తరాజు పెట్టుకునేటోళ్ళు ఎవరు?
మళ్ళా తలవారు పట్టుకునేటోళ్ళు ఎవరు అని చెప్పి మాట్లాడితే 1980s 1990లో బీఎస్పీ స్లోగన్ ఉండే, తిలక్ తరాజు ఆర్ తల్వార్ ఇనే మారో జూటే చార్ అని చెప్పి మాట్లాడిండు. ఓడరా జూటే, ఓడరా అర్థం కాదా ఏం మాట్లాడుతున్నారో? చలో నా ఇంటర్ప్రిటేషన్ పక్కకు పెట్టేద్దాం. మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడిరో తెలియదా? కాంగ్రెస్ మళ్ళీ దీన్ని ఒప్పుకుంటుందా? లల్లూ ప్రసాద్ యాదవ్ క్లియర్ కట్గా చెప్పిండు. మాట్లాడదామా లల్లూ ప్రసాద్ ఏమన్నాడు? నేను కొన్ని నాకు ఇష్టం ఉండదు మాట్లాడనీకి. బూరా బాల్ సాఫ్ కరో బూరా బాల్. ఎస్పీ బీఎస్పీ అలయన్స్ ఉండే మళ్ళీ 1993లో. మిలే ములాయం కాన్షీ రామ్ హవా మే ఉడే జై శ్రీరామ్ తుమారి అబ్బా ఉడే తుమారి అమ్మ ఉడే. ఇప్పుడు ఆనాడు గిరీష్ గారు లేకుండా చిత్రగుప్తు లేకుండా కదా గిట్లనే మాట్లాడతా నేను. మళ్ళీ నువ్వు నా జై శ్రీరామ్ అంటే నా రాముడు అంటావా? చిల్లర నా కొడుక. బీఎస్పీ అలయన్స్ ఎట్లా ఫార్మ్ అయింది? 1993లో ఐలో స్లోగన్ ఇచ్చిర్రు, మిలే ములాయం కాన్షీ రామ్ హవా మే ఉడే జై శ్రీరామ్ తుమారే అబ్బా ఉడే తుమారే అమ్మ ఉడే. ఇట్లనే మాట్లాడతా, తుమారే ఖాన్దాన్ ఉడే. ఇక ఈమె గురించి ఇక నేను సపరేట్గా ఏం మాట్లాడాలా? సాంప్కో మారో కేలో హోబే అని చెప్పి మాట్లాడింది. ఇవి హేట్ స్పీచ్లు కనబడాయి రేవంత్ రెడ్డి గారికి. అండ్ దీస్ ఆర్ ఆల్ ది సెక్యులర్ పార్టీస్ యూనో. రాజకీయ అధికారం కోసం వీళ్ళు ఏడు దగ్గరైనా పోతారు. అండ్ రేవంత్ రెడ్డికి ఇది చాలా సంబరం. ఇది హేట్ స్పీచ్ కనబడదు కదరా రామ్గా? ఏం పెంపకం రానిది? నువ్వు చూస్తుంటే నీకు ఇది చెప్తున్నా. ఈ స్లోగన్లు నీకు ఎప్పుడు కనబడే కదరా? నీకు ఇది హేట్ స్పీచ్ కనబడదు కదరా అప్పట్లో? ఈడికి ఆగిపోయిందా? లేడికి ఆగలే ఇంకా. సో ఇవాళ నేను ఏమడుగుతున్నా అంటే, ఎవడు పొలిటికల్ హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తున్నాడు? ఆర్ఎస్ఎస్ స్లోగన్ కూడా ఏమని ఉన్నది రాబాయ్? అఖండ భారత్ కావాలని చెప్పి మాట్లాడుతున్నాడు. హిందుస్థాన్లో పుట్టినోడు ప్రతి ఒక్కడు హిందువే అని చెప్పి మాట్లాడుతున్నాడు. హిందువే అని అంటే అలా ఖచ్చితంగా హిందుస్థాన్లో ఉన్నోడు హిందువు కాదు. అందులో కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. సర్సంచాలక్జీ గారు కూడా మాట్లాడుతూనే ఉన్నారు క్లియర్ కట్గా. మనం కలిసిపోయి ఉండాలా, ఇప్పుడు ఇవన్నిటి నుంచి బయటికి రావాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు ఎక్కడ కనిపించింది రాబోయే మతతత్వం మీద? ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, మీకు ఒకటి తెలుసో తెలియదు, ఈ ఆజన్ మాంతా గులాం అనమాట మన కాంగ్రెస్ పార్టీకి మనోడు పవన్ ఖేరా ఆయన పేరు. ఈయన ఏడు కూరుకొచ్చిండట తెలుసా? తెలంగాణ కూరుకొచ్చిండట. మళ్ళీ ఏడున్నాడో తెలియదు, తెలంగాణ కూరుకొచ్చిండట. కాకపోతే తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు వెంకటరెడ్డి లాంటి వాళ్ళనేమో ఆంధ్రాకి తీసుకుపోయి సున్నం పెడతారు మంచిగా గట్టిగా, ఏడికాడికి 3rd డిగ్రీలు ఇచ్చుకుంటా. కాకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు అస్సాం నుంచి ఏడుగురుకొచ్చిర్రు. ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇడిచిపెట్టి ఏడుగురుకొచ్చి దాచుకున్నారట, తెలంగాణలో దాచుకున్నారట, కర్ణాటకలో దాచుకున్నారట, ఎన్నో దాచుకున్నారట. బరాలు అయితే లేడట. నేను మాట్లాడతలేను, నేను వీడియో పెట్టుమన్నా పెడతా. ఎవరు అడుగుతున్నారు ఈ ముచ్చట? हेमंत बिस्वा शर्मा गारे माట్లాడుతున్నారు. आसाम का पुलिस है भाई, पाताल में भी छुपा है ना तू, ढूंढ के तो लाएंगे तुझे पवन खेरा. అసలు ఎందుకు గిరీష్ పవన్ ఖేరాని ఎందుకు పట్టుకున్నారు అని అంటే, నువ్వు రాజకీయాలు చేస్తే హుందాగా చేయి. ఇప్పుడు గౌరవ్ గొగోయ్ వాళ్ళ భార్యని హేమంత్ బిస్వా శర్మ ఆధారాలు పెట్టి ఈమె పాకిస్తానీ యొక్క ఫౌండేషన్కి పనిచేస్తుందని చెప్పి చూపించిండు. ఈ పవన్ ఖేరా ఏం చేసిండు తెలుసా మీకు? ఈయన భార్య 3 పాస్పోర్ట్లు వాడుతుందని చెప్పి చెప్పిండు. అది ఫేక్ అని చెప్పి తెలియదు. నేను తీసుకోలే, ఎందుకంటే నేను మహిళల పట్ల పర్సనల్గా పోను. ఇప్పటికి ఒక క్వశ్చన్ వస్తుంది, గిరీష్ మళ్ళీ నేను మహిళలే దాడి చేసిరు కదా అని అంటే, ఆ మహిళ నన్ను అడుగురు ఎందుకు దాడి చేసిరబ్బా మీరు అని. అంతే కదా, మంటుంటేనే కదా పొగొచ్చింది, బగ్గమని బగబగ మండింది వాళ్ళకు కదా కదా కాదా వచ్చింది కదా. ఇప్పుడు పవన్ ఖేరా గందుకే ఊరుకొచ్చిండు. నువ్వు పాతాల లోకంలో దాచుకున్నా పవన్ ఖేరా నిన్ను గుంజుకొస్తామని చెప్పి చెప్పు. మళ్ళీ ఏడ దాచుకున్నావు నువ్వు? తెలంగాణలో దాచుకున్నావా, కర్ణాటకలో దాచుకున్నావా, ఏడ దాచుకున్నావు నువ్వు? సోషల్ మీడియాలో అయితే తెలంగాణకు వచ్చిండని చెప్పి ఉన్నది పవన్ ఖేరా. అదే మన వెంకటరెడ్డి జర్నలిస్టులను ఏం చేస్తారు, ఆంధ్రాలకు పోయి సున్నం పెట్టిపిస్తారు. మళ్ళీ అప్పుడు పోలీస్ ప్రోటోకాల్ ఏమి ఉండదు. ఇక్కడికి వస్తే మాత్రం ప్రోటోకాల్ ఫాలో అయ్యి రావాలన్నమాట. క్రైమ్ చేసినప్పుడు ఎక్కడి నుంచైనా లేవట్టుకొని రావాలి కదా. ఇది కాంగ్రెస్ ఈయన చరిత్ర. కాంగ్రెస్ ఈయన చరిత్ర ఈడికే ఉండదు ఫ్రెండ్స్, ఇంకా మస్తు పాడవుతుంది. 1965లో గుజరాత్ సీఎం ఎవరైతే ఆయన పేరేదో ఉండే చూడు, ఆయన పేరేంది, మన బల్వంత్ రాయ్ మెహతా సీఎం, గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఉండే 1965లో. 19th సెప్టెంబర్ 1965లో ఇండో పాకిస్తాన్ వార్ జరుగుతున్నప్పుడు ఒక పాకిస్తానీ ఫైటర్ జెట్ వచ్చి ఆయన ప్లేన్ని కొట్టేసి వెళ్ళిపోయింది. గడ్డి వీకిర్రప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూర్చొని సమझోతాలని అనుకుంటా. వారు గెలిచినాక కూడా గడ్డి వీకిర్రు వీళ్ళంతా. ఇది ఎవడు మాట్లాడతలేడు కాదు, నేను చరిత్ర ఎలక్షన్ల టైంలో తీద్దామని అనుకున్నా కానీ ఇప్పుడు తీస్తున్నా. మళ్ళీ ఇవాళ వీళ్ళే నరేందర్ సరెండర్ అని చెప్పి మాట్లాడతారు. ఓడరా సరెండర్ అయింది. గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఫ్లైటు, అరే ఇది సివిలియన్ ఫ్లైట్ రా నాయన అని చెప్తుంటే కూడా ఆయనను బ్లాస్ట్ చేసిర్రు. ఇది ఆ మిలిటరీ పర్సనలే ఒప్పుకున్నాడు. వారు గెలిచినాక కూడా తష్కెంట్ ఫైల్స్లో మన లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఏమైంది, ఇంట్లో పాకిస్తాన్ చేయి లేకుండేనా? దట్స్ ద సెకండరీ ఇష్యూ, నోబడీ వాంట్ టు డిస్కస్ దిస్. కాంగ్రెస్ ఎరా వార్ స్ట్రాటజీ ఎట్లుండే, వారు గెలవాలా, తర్వాత పాకిస్తాన్కి పెత్తనం ఇవ్వాలా. ఓడరా సరెండర్ అయింది. మీ చరిత్ర మాకు తెలియదా? అదే ఈ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఊరి ద సర్జికల్ స్ట్రైక్ ఎట్లుండే, పాకిస్తానీ లాంచ్ ప్యాడ్ల మీద ఏ రకంగా విరుచుకుపడ్డాడు ఆయన, అగ్నిగుండమై పడ్డాడు. బాలాకోట్ స్ట్రైక్ తీసుకోను,
డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ టెరిటరీలో పోయి పుచ్చల వలగొట్టి పైజామనాడాలు ఇప్పించి వచ్చాడు. నంగా బయట సాలేయిదర్ అని చెప్పేసి వచ్చాడు. ఒక పైలట్ని తీసుకురానికే అమెరికా పెద్ద విజృంభణ చేసింది, కొన్ని వేల కోట్లు ఖర్చు చేసింది. అభినందన్ కేవలం ఇంజన్లు స్టార్ట్ చేసి నా ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో పైరాగాస్తుంటే ఉచ్చబడి అభినందన్ని రిటర్న్ చేసిండ్రు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫియర్. భయం అంటే ఇది. రిలీజ్ చేయలే అభినందన్ని. ఇదంటారా క్యాలిబరేటెడ్ रिटेलिएशन అని అంటారు भारत में. आप जो हफाया फैलाते हो ना कि नरेंद्र सरेंडर हो गया करके, अब कांग्रेस के घर में सिलेंडर बजाने का वक्त आ गया और उसका कुछ देर नहीं है. वेट करिए आप, ये होगा. भारत माता की जय.